దీని వెనకాల ఇంత సైన్స్ ఉంది. నేనేం ఊరికే చెప్పట్లేదు విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఇవి జరుగుతాయని. చాలా గొప్ప సైన్స్ ఉంది వీటి వెనకాల. జన్మకి అండ్ బ్లాక్ హోల్‌కి. బ్లాక్ హోల్ అంటే తెలుసా మీకు? బ్లాక్ హోల్ అని ఒకటి ఉంటుంది గురించి. అదో ఇంకొక విశ్వం ఉంటుంది అందులో. మనం కూడా మేబీ బ్లాక్ హోల్‌లో ఉన్నామేమో. ఈ విశ్వం ఇలా ట్రావెల్ చేస్తూ ప్రయాణిస్తూనే వెళ్ళిపోతుంది. అందులో మనం ఉన్నాం. అలాంటి విశ్వాలు ఇంకెన్నో ఉన్నాయి. వాటినే బ్లాక్ హోల్స్ అంటారు. అంటే మనకి కనిపించని అంత విశ్వం ఉంది. అలాగే ఒక స్పెర్మ్‌గా మనం మొదలై ఆ విశ్వం ఎలాగైతే కొనసాగింపుగా వెళ్ళిపోతుంది ఒక బ్లాక్ హోల్ లాగా, స్పెర్మ్‌గా మొదలైన ఈ జీవితాలు కూడా అలా ఒక అనంతంగా కొనసాగుతాయి. దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి? స్పిరిచువాలిటీ నాలెడ్జ్ ఏంటో నేను చెప్తాను చూడండి. సృష్టి జరిగే స్థలం. అమ్మ కడుపు అనేది సృష్టి జరిగే స్థలం. రీక్రియేషన్ జరుగుతుంది. దేవుడు ఎప్పుడో మనిషిని సృష్టించాడు కావచ్చు మేబీ. కానీ ఇప్పుడు మనిషి ఎక్కడ సృష్టించబడుతున్నాడు? అమ్మ కడుపులోనే కదా! ఇప్పుడు ఎవరైనా కొత్తగా దేవుడు సృష్టించిన మనిషి ఎక్కడైనా కనిపించాడా మీకు? కొత్తగా ఎక్కడైనా చూసారా? ఈవెన్ ఒక యుగ పురుషుడైనా సరే అమ్మ కడుపులో నుండే రావాలి. అంటే క్రియేషన్ జరిగేదంతా ఎక్కడ జరుగుతుంది? ఈ విశ్వం బ్లాక్ హోల్‌లో ఎలాగైతే కొత్త కొత్త గ్రహాలు పుడుతున్నాయో, బ్లాక్ హోల్‌లో ఎలాగైతే ఒక గెలాక్సీ లాంటి, ఒక మిల్కీ వే లాంటి పెద్ద పెద్ద గ్రహ సమూహాలు ఎలాగైతే పుడుతున్నాయో, అమ్మ కడుపులో కూడా సృష్టి జరుగుతుంది. ఒక విత్తనం స్పెర్మ్ అని ఒక విత్తనం పడగానే, ఆ గర్భంలో ఉన్న ఎగ్‌తో ఒక స్పార్క్ ఏర్పడి, కొత్త జీవితం ప్రారంభమవుతుంది. న్యూ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్. క్రియేషన్ పవర్. ఈ బ్రహ్మాండం గురించి మనం మాట్లాడేటప్పుడు ఎంతో పెద్ద విస్ఫోటనాలు జరిగి కొత్త క్రియేషన్ జరుగుతుందని గొప్పగా చెప్పుకుంటారు. సేమ్ అదే అద్భుతం అమ్మ కడుపులో జరుగుతుంది. దానిని గుర్తించరు చాలామంది. అందుకే విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఇంట్లో ఆడవాళ్ళు చేస్తే చాలా త్వరగా జరుగుతాయి ఏవైనా కూడా. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చేసేదానికి ఎక్కువ పవర్ ఉంటుంది. ఉమెన్స్ ఆర్ క్రియేటర్స్. స్పిరిచువల్‌గా చూస్తే అమ్మ కడుపు అనేది, గర్భం అనేది ఒక విశ్వ రహస్యం లాగా ఉంటుందండి. అక్కడ ముగింపులు కూడా కొత్త ఆరంభాలుగా మారతాయి. ప్రతి గర్భం వెనకాల ఒక విశ్వం, ప్రతి విత్తనం ఒక సృష్టి. అంటే శూన్యం నుంచి సృష్టి ప్రారంభమైనట్టు, ఒక తల్లి లోపల కూడా సృష్టి కావాల్సిన శక్తి ఉంటుంది. ఆ గర్భం కోసం కొన్ని మిలియన్స్ ఆత్మలు ప్రయాణం చేస్తాయి. స్పెర్మ్ శుక్రకణాలు. ఒక్కరికి మాత్రమే అవకాశం ఇస్తుంది ఆ తల్లి. ఒక్కరికి మాత్రం అవకాశం ఇస్తుంది. అక్కడ సృష్టి ప్రారంభం అవుతుంది. సేమ్ అలాగే చేసే మేనిఫెస్టేషన్ కానివ్వండి, విజువలైజేషన్ కానివ్వండి, వాటిని బ్రతికించుకొని నిజం చేసే శక్తి మీ లోపలే ఉంది. సృష్టికి కావాల్సిన శక్తి అంతా మనలోనే ఉంది. దానిని మీరు గుర్తించినప్పుడు జీవితం కొత్తగా వికసించడం ప్రారంభమవుతుంది. కొత్తగా వికసించడం ప్రారంభమవుతుంది. అందుకనే మేనిఫెస్టేషన్, అఫర్మేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. టెంపుల్‌కి వెళ్లి మీరు కోరుకుంటే, మీరు కోరుకున్న దానిని జరిగించేది దేవుడు కాదు. మీరు కోరుకున్న దాన్ని జరిగించేది మీలో ఉన్న మీరే. మీరక్కడికెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఆటోమేటిక్‌గా అక్కడున్న ఆరా వలన కంప్లీట్‌గా బిలీవ్‌నెస్ తోటి దేవుడిని మీద నమ్మకంతోటి దాన్ని కోరుకుంటారు. అందుకని జరుగుతుంది. ఎందుకు సార్ దేవుడు లేడని అంటారంటే, నో దేవుడున్నాడు. ఆ దేవుడు మీరే అని నేను చెప్తున్నాను. ఆ భగవంతుడు మీరే. ప్రతి మైటోకాండ్రియల్ లెవెల్‌లో ఒక సూర్యశక్తి ఉంటుంది. మైటోకాండ్రియా అంటే కొన్ని లక్షల కోట్ల మిలియన్ల కణాలు కలిస్తే మీరు. ప్రతి కణంలో స్పార్కింగ్ ఉంటుంది. ప్రతి కణంలో సూర్యశక్తి ఉంటుంది. అసలు కణకణం ఒక విశ్వంతో సమానం. అంతటి శక్తివంతులైన మీరు మనస, వాచ, కర్మన దేనినైతే బలంగా అనుకుంటారో అది జరిగి తీరుతుంది. ఇది తెలుసుకున్న రోజు మీ జీవితం మారి తీరుతుంది. అర్థమవుతుందా? మీ శక్తిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. మీరు చాలా శక్తివంతులు. ఈవెన్ దో నేనైనా కూడా. కాబట్టే మనం ఈ విశ్వాన్నే పరిపాలించగలుగుతున్నాం. ప్రయాణం చేస్తున్నాడా లేదా మనిషి? తనకు కావాల్సిన సకల సౌకర్యాలని ఈ విశ్వంలో నుండి ఎలాగైనా లోబరుచుకొని క్రియేట్ చేసి ఈరోజు జీవితాన్ని సులభంగా చేసుకొని జీవిస్తున్నాడా లేదా? ఆ పవర్‌ని మీరు గుర్తించండి. మర్చిపోకండి. ఈ పవర్‌ని మర్చిపోయేలా చేసే విషయాలేంటో తెలుసా? ఇంటర్నెట్, మొబైల్ ఫోన్. ఏ బిలియనీర్ కూడా రీల్స్ చూడడు. ఏ బిలియనీర్ కూడా తన టైమ్‌ని మొబైల్‌లో వేస్ట్ చేయడు. బుక్స్ చదువుతారు. లేదా మెడిటేషన్ చేస్తారు. లేదా ప్రేయర్ చేస్తారు. మొబైల్ ఉపవాసం చేయాలి. మొబైల్ ఫాస్టింగ్ చేయాలి ఖచ్చితంగా. ప్రతీదీ రెస్ట్ ఆఫ్ టైమ్ అంతా మొబైల్‌కి కేటాయించొద్దు. గౌతమ్ బుద్ధుడే చెప్పాడు. మీ పాత్‌ని మీరే క్రియేట్ చేసుకోండి. మీ దారిని మీరే క్రియేట్ చేసుకోండి.
నేను చెప్పింది కూడా నమ్మకండి అన్నాడు చివరికి. అంటే మీ ఆధ్యాత్మికతని, మీ కుటుంబానికి కావాల్సిన ఆర్థికతని, అసలు ఏం చేస్తే మీ జీవితం బాగుపడుతుందో అనే విషయాలని మీరు మాత్రమే క్రియేట్ చేయగలరు. ఎందుకంటే మీలో ఇంత గొప్ప శక్తి ఉంది. ఇంత ఎనర్జీ ఉంది. ఎప్పుడు మీకున్న బాధల గురించే, మీకున్న ఇబ్బందుల గురించే, మీకున్న డెబ్ట్స్ గురించే ఆలోచిస్తూ ఉంటే అవే స్థిరపడిపోతాయి. ఎప్పుడైతే మీరు వాటిని వదిలేసి విజువలైజేషన్ చేయడం, అంటే ఇప్పుడు మీకున్న పరిస్థితులకి ఆపోజిట్‌గా విజువలైజ్ చేయాలి. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది? నమ్ముతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు చూసుకుంటాడులే, ఈ విశ్వం చూసుకుంటుందిలే అని వదిలేస్తారు. అదేంటి? అది కరెక్ట్ వే కాదు. దేవుడు చూసుకుంటాడులే అని వదిలేయడం కాదు. మీరు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలోనే మీరు చేసే మేనిఫెస్టేషన్, విజువలైజేషన్స్ ఇవన్నీ కూడా జరిగి తీరుతాయి. సో, రేపు ఇంకా డీప్‌గా వెళ్దాం మనం. ఏదైతే మీలో ఉన్న సూర్యశక్తి ఏదైతే ఉందో, ఆ సూర్యశక్తిని మీరెలా యాక్టివేట్ చేసుకోవాలి? సూర్యశక్తి వెనకాల ఉన్నటువంటి మైటోకాండ్రియల్ లెవెల్‌లో ఎన్ని సూర్యశక్తులున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం.